పల్లి చట్టంబి 2 hours 30 minutes రన్ టైంతో ఏప్రిల్ 15 థియేటర్లో రిలీజ్ అయిందండి. టోవినో థామస్ నుంచి మాస్ పెరిగా డ్రామా కాంబినేషన్ లో వచ్చిన సినిమా పల్లి చట్టంబి. ట్రైలర్ చూసాక చాలా మంది ఇది నెక్స్ట్ పెద్ద మలయాళం సూపర్ హిట్ సినిమా అవుతుంది అనుకున్నారు. కానీ సినిమా చూసాక మిక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది. స్టోరీ 1950లో కేరళ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందండి. చర్చ్, రాజకీయాలు, కమ్యూనిస్టులు మధ్య జరిగే కాన్ఫ్లిక్ట్స్ చుట్టూ కథ తిరుగుతుంది. టోవినో థామస్ ప్లే చేసిన పల్లి పట్టంబి క్యారెక్టర్ ఒక రగ్గడ్ మాస్ క్యారెక్టర్. బయటికి రౌడీలా కనిపించిన లోపల ఎమోషనల్ పెయిన్ క్యారీ చేసే వ్యక్తి. సినిమా స్టార్టింగ్ చాలా ప్రామిసింగ్ గా ఉంటుంది. విలేజ్ అట్మాస్ఫియర్, పొలిటికల్ టెన్షన్, ఓల్డ్ కేరళ సెటప్ ఇవన్నీ సీన్ మీద రిచ్ గా కనిపిస్తాయి. విజువల్స్ కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయి. కొన్ని ఫ్రేమ్స్ అయితే నిజంగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. టోవినో థామస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవాలి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీన్స్ చాలా పవర్ఫుల్ గా ఉంటాయి. కొన్ని ఎలివేషన్ సీన్స్ ఫ్యాన్స్ కి ఫుల్ గోస్ బాంబ్స్ ఇస్తాయి. ఎస్పెషలీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గరకు వచ్చే మూమెంట్స్ బాగా వర్కౌట్ అవుతాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సాలిడ్. జేక్స్ బిజోయ్ స్కోర్ కొన్ని సీన్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. యాక్షన్ సీక్వెన్స్ కూడా డీసెంట్ గా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ మొదలవుతుందంటే స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్ లో స్టోరీ రెస్పెక్టివ్ గా మారుతుంది. ఎమోషనల్ సీన్స్ ఎక్కువై సినిమా స్లోగా ఫీల్ అవుతుంది. డైరెక్టర్ సీరియస్ పొలిటికల్ డ్రామా చెప్పాలని ప్రయత్నించాడు, కానీ మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, హిస్టరీ అన్ని మిక్స్ చేయడంతో కొన్ని చోట్ల కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. క్లైమాక్స్ కూడా రూషెడ్ గా అనిపిస్తుంది. పృథ్వీరాజ్ కామియో చిన్నది అయినా ఇంపాక్ట్ ఉంది. ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఫ్యాక్టరీలా పనిచేస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే పల్లి చట్టంబి టెక్నికల్ స్ట్రాంగ్ మూవీ. విజువల్స్, మ్యూజిక్, పెర్ఫార్మెన్స్ అన్ని గుడ్, కానీ స్క్రీన్ ప్లే ఇంకా టైట్ గా ఉంటే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ సినిమా అయ్యేది. మాస్ మూవీ లవర్స్ కి, పీరియడ్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళకి ఒకసారి చూడొచ్చు, కానీ హై ఎక్స్పెక్టేషన్ తో వెళ్తే కొంచెం డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. టోవినో థామస్ పెర్ఫార్మెన్స్ కోసం, విజువల్స్ కోసం వాచబుల్ మూవీ, కానీ స్టోరీ నేరేషన్ మాత్రం యూనివెన్ గా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి స్టోరీ ఎక్స్ప్లెనేషన్ లోకి వెళ్తే పల్లి చట్టంబి సినిమా 1950 కాలంలో కేరళలోని ఒక తీర ప్రాంతంలో ప్రారంభమవుతుంది. అక్కడ గ్రామ ప్రజలు జీవితం మొత్తం చర్చ, రాజకీయాలకు పెద్ద మనుషుల ఆధీనంలో ఉంటుంది. పేద మత్స్యకారులు ఎంత కష్టపడినా వాళ్ళ జీవితాల్లో మార్పు ఉండదు. అదే గ్రామంలో చట్టంబి అనే యువకుడు ఉంటాడు. అందరూ అతన్ని పల్లి చట్టంబి అని పిలుస్తారు. చిన్నప్పటి నుంచి అన్యాయం చూసి పెరిగిన అతను ఎవరైనా బలహీనులపై దౌర్జన్యం చేస్తే ఎదురుగా నిలబడే స్వభావం కలవాడు. చట్టంబి తండ్రి ఒకప్పుడు గ్రామంలో గౌరవంగా ఉండే వ్యక్తి, కానీ రాజకీయాల కుట్ర వల్ల ఆయన కుటుంబ అవమానాలు ఎదుర్కొంటుంది. అదే కారణంగా చట్టంబి చిన్నప్పటి నుంచే కోపంతో పెరుగుతాడు. చదువు కంటే గొడవలే ఎక్కువ అవుతాయి, కానీ గ్రామ ప్రజలకు మాత్రం అతనిపై నమ్మకం ఉంటుంది. గ్రామాల్లో ఫాదర్లు, రాజకీయ నాయకులు కలిసి ప్రజలను తమ ఆధీనంలో ఉంచాలని చూస్తుంటారు. ఆ సమయంలో కమ్యూనిస్ట్ ఉద్యమం గ్రామాల్లోకి రావడం మొదలవుతుంది. పేద ప్రజలు తమ హక్కుల కోసం నిలబడటం ప్రారంభిస్తారు. చట్టంబి కూడా ఆ ఉద్యమంలో దగ్గర అవుతాడు. దీంతో అతడు అధికారంలో ఉన్న వాళ్ళను సమస్యగా మారిపోతాడు. ఈ మధ్యలో చట్టంబి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె చదువుకున్న మంచితనమున్న అమ్మాయి. చట్టంబిలోని మంచితనాన్ని ఆమె గుర్తిస్తుంది. కొంతకాలం ఇద్దరు ప్రేమ చాలా అందంగా సాగుతుంది, కానీ గ్రామంలో పెరుగుతున్న రాజకీయ హింస వాళ్ళ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒక రోజు గ్రామంలో ఒక యువకుడు హత్య గురవుతాడు. బయటకు అది సాధారణ గొడవలా కనిపించిన చట్టంబికి ఆ హత్య వెనక పెద్ద కుట్ర ఉందని అనుమానం వస్తుంది. అతను నిజం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడి నుండి అసలు కథ మొదలవుతుంది. చట్టంబి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా గ్రామంలోని పెద్దలు, చర్చి నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు కలిసి అక్రమ వ్యాపారాలు చేస్తున్నారని తెలుసుకుంటాడు. వాళ్ళు ప్రజల భూములు, డబ్బులు దోచుకుంటూ ఎదురు మాట్లాడిన వాళ్ళని చంపేస్తున్నారని అర్థమవుతుంది. ఈ నిజం బయట పెట్టకుండా ఉండేందుకు చట్టంబిపై తప్పుడు కేసు పెడతారు. అతన్ని రౌడీ, క్రిమినల్ గా చూపించి ప్రజల ముందు అవమానిస్తారు. పోలీసులు కూడా అతన్ని టార్గెట్ చేస్తారు. అయినా చట్టంబి వెనక్కి తగ్గడు. సెకండ్ హాఫ్ లో సినిమా పూర్తిగా రివెంజ్ మరియు సర్వైవల్ మూడ్ లోకి వెళ్తుంది. చట్టంబి తనకు నమ్మకమైన కొంతమంది స్నేహితులతో కలిసి నిజం బయట పెట్టడానికి ప్రయత్నిస్తాడు. ఈ జర్నీలో అతను క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు చనిపోతారు. అతను ప్రేమించిన అమ్మాయి కూడా ప్రమాదంలో పడుతుంది. ఇక క్లైమాక్స్ దగ్గర అసలు ట్విస్ట్ బయటపడుతుంది. గ్రామంలో సంవత్సరాలుగా జరుగుతున్న హింస వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ బయటకు చాలా మంచివాడిలా కనిపించే ఒక పెద్ద వ్యక్తి అని తెలుస్తుంది. అతడే రాజకీయ నాయకులు, చర్చ్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ప్రజలను కంట్రోల్ చేస్తూ ఉంటాడు. చివరి కాన్ఫ్రోనేషన్ లో చట్టంబి అతన్ని ప్రజల ముందు ఎక్స్పోజ్ చేస్తాడు. భారీ ఫైట్ జరుగుతుంది. గ్రామ ప్రజలు కూడా చివరికి నిజం తెలుసుకుని చట్టంబి పక్షాన నిలబడతారు. క్లైమాక్స్ ఎమోషనల్ గా ముగుస్తుందండి. చట్టంబి గెలిచిన ఆ పోరాటంలో అతను చాలా కోల్పోతాడు. తన ప్రేమ, తన స్నేహితులు, తన ప్రశాంతమైన
ప్రశాంతమైన జీవితం అన్ని దూరం అవుతాయి. కానీ చివరికి గ్రామ ప్రజలు భయపడకుండా నిలబడటం మొదలు పెడతారు. సినిమా ఎండింగ్ లో చటంబి గ్రామాన్ని వదిలి వెళ్ళిపోతాడు. అతను హీరోలా సెలబ్రేట్ అవ్వడు, కానీ ప్రజల కోసం పోరాడిన వ్యక్తిగా గుర్తుండిపోతాడు. ఇదే ఈ సినిమా అసలు ఎమోషన్. మీరు ఈ మూవీ ఆల్రెడీ చూసి ఉంటే మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.